రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు గత 10 ఏళ్లలో ఏం జరిగింది అనేది. ఎందుకు అధికార మార్పిడి జరిగిందో కూడా ప్రజలకు తెలుసు. ఇంకా వాళ్ళు మాట్లాడే మాటలకి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. హైడ్రా మూసి నేను మొదటి బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ నేను ఒక మాటను ఎవరిచ్చారు మీకు ఐడియా, కానీ ఇంత బహత్తరమైన ఐడియా అసలు ఎవరికి తట్టిందో అని. హైడ్రా ఎవరి కోసం అండి? ఎవరి కోసం హైడ్రా వచ్చింది? ఎవరి స్వార్థం కోసం కాదు. హైదరాబాద్ అనేది ఒకప్పుడు సిటీ ఆఫ్ రాక్స్ అండ్ లేక్స్. నిజాం కాలం నుంచి కూడా 2500 చిన్న చిత్కర చెరువులు కుంటలు ఉండేవి. భారీ వర్షం పడితే వాన నీరంతా కుంటలకు పోయేది, మనం సురక్షితంగా ఉండేది. ఇవాళ హైదరాబాద్లో నేను నార్సింగ్లో ఉంటే పసుపు నీళ్ళు వస్తా ఉన్నాయి. ఎందుకు వస్తా ఉన్నాయి? చెరువులు కుంటలు కబలించబడి నీరు పోవాల్సిన పూట కుదించబడితే వాటర్ అంతా ఇళ్ళకి వస్తా ఉన్నాయి. సో హైదరాబాద్ సురక్షితంగా ఉండాలి, పూర్వవైభవం రావాలంటే హైడ్రా తీసుకొచ్చినారు. హైడ్రా వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది? ఎవరు భయపడుతున్నారు? వల్ల పోయిన గత పాలకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అండలతో భూ కబ్జాలు చేసినట్టు బకాసులకు భయం పెట్టుకోవాలి. దాంతో చెరువులు ఏదైతే కబ్జా చేసింది ఎవరు? చెరువుల భారీ నిర్మాణం చేపట్టింది ఎవరు? బీదవాడి కోసం కాదు హైడ్రా ప్రాజెక్టు. ఇలా మూసీ మీద ఇలా కిషన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. నేను కిషన్ రెడ్డి గారు మీ ద్వారా అడుగుతా ఉన్నాను, మూసీ ప్రక్షాళన అవసరమా లేదా? ఇలా వాయనాడుకు భారీ వర్షం పడితే వాయనాడు కొట్టుకుపోయింది. ఇదే హైదరాబాద్ పట్టణంలో 1912లో ఒక భారీ వర్షం పడితే ఆనాడున్న జనాభా 72,000లో 18,000 మంది మూసీలో కొట్టుకుపోయినారు. ఇది చరిత్ర, ఇది వాస్తవం. ఇప్పుడు రేపు ఒక భారీ వర్షం పడితే మూసీ పరిస్థితి ఏమిటి? ఇలా ప్రకృతి చెప్పి రాదు. ఒక విలయ ప్రాణం విజృంభిస్తే మన పరిస్థితి ఏమిటి? మూసీ ప్రక్షాళన ఎందుకు చేస్తా ఉన్నాం? హైదరాబాద్ సురక్షితంగా ఉండాలి. క్లైమేట్ పరంగా హైదరాబాద్ ఒక సురక్షిత ప్రాంతంగా ఈ దేశంలో పేరుగాంచాలి. అప్పుడే కదా మన పెట్టుబడులు వచ్చేది. సో ఎవరి స్వార్థం కోసం తీసుకొచ్చింది కాదు, ఇది భవిష్యత్ తరాల కోసం. నా తరం అయిపోయింది, 50+ వచ్చాం. రేపు నా ఇంకొచ్చే తరాల కోసం ఉపయోగపడే విధంగా తీసుకొచ్చిన భారీ వ్యూహంతో తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఇది. దీన్ని తిమ్మిని బంద్ చేసి అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారో ప్రజలు నమ్మొద్దు. ఇది కేవలం హైదరాబాద్ సురక్షితంగా ఉండటం కోసం తీసుకొచ్చినటువంటి స్కీములు. ఇది డెఫినెట్ గా ముందుకు పోవాలి. దీని మీద ఎవరికైనా అనుమానం ఉంటే నిరూపించడం సిద్ధంగా ఉన్నాం మేము.